ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే అన్నా ఇంకొచ్చేవా
వేగంగా కదిలింది ప్రేమే ఆగలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా నా మనసుపై నీ పేరు వాలగా మచ్చుకైన మాటకైన నాకు నేను గుర్తుకైన రానుగా మనకులేనేమోగా కలని సంగంటుగా ప్రతి జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా కలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే ఈ చిన్ని గుండెలో నీ పైన ఉన్న ప్రేమను అంతా ఏ రూపంగా దాచనే చలి ఒక్క మాటలో రెండక్షరాలలో పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరి. ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ వారది పందిళ్ళ బాటలో ప్రేమే మనకు అతిథి ఆగలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట అరరుగలల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో
ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమగల తండ్రి, జీవాత్మ దీక్షయాలను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అనాది సంకల్పంలో మా ప్రభా యవనస్తులను బిడ్డలందరినీ కూడా మీరు ఏర్పాటు చేసుకొని వారి యొక్క వ్యవస్థలు ఇక్కడ జగమ చేసిన కార్యక్రమం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మా ప్రభు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి ఆహ్వానించిన బిడ్డలందరూ కూడా వచ్చి వధువరుని దీవించి వెళ్ళడానికి సహాయం చెప్పి ప్రార్థన చేస్తున్నాం. అలనాడు కానాలను జరిగిన వివాహానికి మీరు ఆహ్వానించబడికి ఉత్తరు తీర్చినట్టుగా ఈరోజు కూడా ఈ యొక్క వివాహ వ్యవస్థలో ఎలాంటి కొరత లేకుండా అన్ని సమృద్ధిగా మా ప్రభు మీరు అనుగ్రహించేయండి. అలాగే విజయభారతి అలాగే ప్రసాదాలు కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాం. మా ప్రభు ఇది మొదలుకొని వారి జీవితాంతం కూడా మీతో మమేకమై మిమ్మల్ని ప్రత్యేక స్థానం ఇచ్చి మా ప్రభు వారిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని మీ అడుగుజాడులో నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి పని పాటలను దీవించండి. రాకపోకల్లో ప్రయాణంలో మీ సన్నిధి మా ప్రభు అన్ని బిడ్డలకు దాయించండి. ఇరుపక్షాల కుటుంబాల యొక్క ప్రేమ ఆదరాభిమానాలు పొందుకునే కృప దాయించండి. రెండేళ్ళు దీన్ని అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని మా ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామానికి మహిమ వచ్చిన బిడ్డలందరికీ నీ దీవెన దాయించండి. యేసు పరిశుద్ధ దివ్య నామమున మిక్కిలివని ఎంతో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, సంఘులు వారందరూ కూడా పూలమాలతో ఒకరు అలంకరించుకుంటుండగా వారందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. ఓకే, వారికే ఇచ్చేస్తున్నాను. ఎవరిని ముందు అలంకరించుకుంటారో గౌరవపరుచుకుంటారో చాయిస్ వాళ్ళకే ఇస్తూ ఉన్నాం. సో లెట్ us see what will happen. ఓకే, మా ప్రసాద్ గారే ఫాస్ట్లో ఉన్నారు. పట్టుకోండి అన్న, అలాగా వేసేసేయండి ఒకసారి. అఖిల్ నువ్వు అటే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక
గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ ఒక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైనాని వర్ణింపగలరా. వరదూత లైనాని వరదూత లైనాని వరదూత లైనాని వర్ణింపగలరా. పరిశుద్ధ జనకుడ పరమాత్మరు ఐగారు నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ. నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని సేవకుడు వారు ప్రార్థన తర్వాత ఆశీర్వాదాన్ని దేవుని సేవకుడు పలుకుతారు. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు వేయండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు నామ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపారమైన గొప్పకై దయకి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఎవరి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు జతపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అనేక మందికి ఆదర్శప్రాయమైన కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. వారిని మీరు ఫలింపచేయండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన జాబ్స్ కొరకు అన్నారు. ఆ జాబ్ల అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, ప్రమోషన్స్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు మీరు సియోన్లో నుంచి మీరు ఆశీర్వదించండి. నాయన నీకు స్తోత్రాలు. నీ వాగ్దానాలు పెట్టిన పట్టు నెరవేర్చండి. అలాగే రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలం కార్యక్రమం అంతా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మీకు మహిమకరంగా జరిగించండి. ఎక్కడ ఎలాంటి తొందర లేకుండా సహాయం చేయండి. మా ప్రతి ప్రార్థనలకు మీరు ఇస్తున్న జవాబుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామములో నడుచుచున్నాము తండ్రి. ఆమేన్. చిన్న ప్రజెంటేషన్ కార్యక్రమం ఉంది. పాస్టర్ గారు వారి ఎదురుకి ఎగుల్స్ని ప్రజెంట్ చేస్తారు. పాస్టర్ గారు పెళ్లి కుమారునికి చిన్న ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అయ్యగారు ఒకసారి పట్టుకోరా అలాగా. అమ్మ మీరు కూడా ఒకసారి పట్టుకోరా. ఇచ్చాడు సార్ ఒకసారి మేడం చూడాలి ఒకసారి. ఒకసారి చూడండి. ఓకే. నా తండ్రి బలపరచుని కృపతో, బలపరచుని కృపతో. ఆమేన్. దగ్గరగా ఉండండి. ఇచ్చోండి ఒకసారి అందరూ. ఓకే. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ సహవాసం నీకు ఎల్లప్పుడూ వివాహ వ్యవస్థలో జతపరచబడిన వధువరుడు ప్రసాదాలు మీకు భాగ్యం ఇరుపక్షాలు, కుటుంబాల బంధువులు, శ్రేయభిలాషులపైన సదా తోడై నడిపించబడునుగా. ఆమేన్. విశ్వాసదర్శనం. సిస్టర్ చిన్నావిడ, ఈవిడ మధ్య ఆవిడ. దేవుడు ఏ కార్యక్రమాన్ని ఎందుకు ఎలా నడిపిస్తారో ఎవ్వరికీ తెలియదండి. మనం అనుకుంటాం అంతవరకే. అయితే ఒకటి మనం అనుకోవాలి, దానికి కట్టుబడి నడవాలి, చాలా ముఖ్యం. భగవంతుడు
ఉన్నాడా లేడా? మనం అంత భగవంతుని ప్రార్థిస్తాం, గొప్పగా ప్రార్థిస్తాం, మనసు పెట్టి ప్రార్థిస్తాం. ఆ క్షణమే మళ్ళీ పక్కకు వచ్చి పరాయుడిని కించపరచడం, ఈర్ష్య ద్వేషాలు రగిలిపోవటం, ఒక్క క్షణం కూడా పట్టదు మార్పు. మరి ఎందుకు అటువంటిప్పుడు ప్రార్థన చేయడం? కానీ మనస్ఫూర్తిగా మనపూర్వకంగా ప్రార్థన చేసే మహానుభావులు, మహాతులు ఎంతోమంది ఉండబట్టే మరి ఈ సృష్టి ఇలా నడుస్తూ ఉంది. తెల్లవారే సమయానికి ఒక పుష్పం చక్కగా విచ్చుకుంటుంది, కానీ పాపం దానికి తెలియదు అది దేవుడి గుడిలోకి వెళుతుందో, లేక ఎవరి జడలోకి వెళుతుందో, లేదంటే అక్కడికి రాలిపోతుందో దానికే తెలియదు. మనం ఎంత మాత్రం ఏదేమైనా ఈ రోజున ఆ తండ్రి సర్వశక్తి సంపన్నుడు యెహోవా దేవ తన దివ్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మన ముందర ఆసీనులైనటువంటి నూతన జంటను దీవిస్తున్నారు. కాబట్టి ముందుగా ఆ ప్రభువుకి మనం హృదయపూర్వక కృతజ్ఞతావందనాలు తెలియజేసుకోవాలని మనం చేసుకుంటూ, సరిగ్గా నేను ఇలా చెప్పుకుంటూ వెళ్ళినందుకు మా పాస్టర్ గారు వచ్చారు, వారి కర్తవ్యం వారు నిర్వహించారు. కానీ నా కర్తవ్యం ఏమిటంటే ఏదో కొద్ది నిమిషాలు మిమ్మల్ని సరదాగా నవ్వించాలి ఒక మిమిక్రీ కళాకారునిగా. అయితే నేను దాదాపు ఈ 55 ఏళ్లలో 90 నాటికి నేను 1990లో అమెరికా 5 సార్లు, ఒకసారి 3 సార్లు, 4 సార్లు, 5 అంటే లండన్ అన్ని కలుపుకుంటే అన్న ఎన్టీ రామారావు గారితో అన్నీ కూడా ఇవన్నీ తిరుగుతూ ఉన్నాను. మళ్ళీ రేపు ఉదయం గుంటూరు, మొన్న చిలకలూరిపేట, 28 వరంగల్, ఇట్లా కంటిన్యూషన్ ప్రోగ్రామ్స్ మీద తిరుగుతూ ఉన్నాను. ఇదంతా దైవానుగ్రహం. నేను పొలంలో బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నటువంటి ఒక వ్యక్తి. యోగికైనా, కర్మయోగికైనా, భోగికైనా, మహాభోగికైనా, వేషధారికైనా, బాధకైనా, గ్రహ బాధకైనా హాస్యం ఒక మందు. కామెడీ అనేది కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా. ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి
నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహము జరిగే నిరంతర సంతోషము జరిగే పరిశుద్ధ వివాహము జరిగే నిరంతర సంతోషము కొత్తగా నాకేమైందో వింతగా ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే మెరుపులా నీ చూపే మందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు మాటల్లే నీ మంత్రం వేసి మాయలోకి తోసావు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు ఓ నవ్వులే చల్లావు పంచుకోమన్నావు తొలకరి చిరుజల్లై నువ్వు కళ్ళకే దొరికావు రంగులా మెరిసావు నేలపై హరివిల్లా నువ్వు నిన్న మొన్నల్లో ఇల్లాలేనే లేనంట నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు నీకోసం మారాలే నేను నీతో నూరేళ్ళు ఉండేలా నేను నీకోసం మారాలే నేను నీతో నూరేళ్ళు ఉండేలా నేను ఓ మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా మనసుతో పిలిచావా నన్ను ఓ కన్నులే అడిగేలా చూపులే అలిసేలా ఎదురుగా నిలిపావా నిన్ను పైకే నవ్వేలా లోకం అంతా నువ్వేలా నాకే ఈ వేళ నేనే నచ్చాని వల్ల మో మాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా ఓ నీ వెంటే ఉంటున్నా నేను నువ్వే లేకుంటే ఉంటానా నేను నీ వెంట
శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చక్కందాల చుక్క కుదిరిందే పెళ్లి చక్క రెక్కల గుర్రం రాజు తరలొచ్చే వేగంగా పుచ్చల చెళ్ళు పూలు పుచ్చెత్తే గుమ్మందాలు అరి పచ్చల బంగారాలు సిరి మువ్వల సందెళ్ళు చేతుల గోరింటాకు బొక్కల్లో ఎరుపెక్కింది ఆ సిగ్గుల పేరే మందారమా. అరిటాకుల విస్తళ్ళన్నీ అది తొల్లి తమ్మన్నాయి ఆ తమ్మని పిలిపే ఆహ్వానమా. సంతోషమే సంగీతమై కళ్యాణమే చిరునవ్వులే కోలాటమై వైభోగమే. కలల కావేరి కన్నె గోదారి పల్లకీలోన రాగా వలపు వెలుగాడు వరునిగా మారి వధూచి అందుకోగా పరికి నీ బాల తరుణిగా మారే పసుపు పారాణితో వేద మంత్రాలు మంగళాక్షతలు నాదమే సాక్షిగా రేగు బంధాలు వీడిపోతున్న వేడుకే పెళ్లిగా. వసట తిలకాన నిలిచి ఉన్నాడు విష్ణువే వరుని తోడు. పసిడి బుక్కల్లో బుక్క చుక్కల్లి హరికి సిరి తోడు నేడు ఇరువురై పుట్టి ఒకరుగా మారు బంధమే జీవితం. మూడు ముళ్ళేసి అడుగులేసి జరిగే సంబరం రామదేవేరి సీతారామయ్య అర్ధనారీశ్వరం. సంతోషమే సంగీతమై కళ్యాణమే. చిరునవ్వులే కోలాటమై వైభోగమే. సంతోషమే సంగీతమై కళ్యాణమే. చిరునవ్వులే కోలాటమై వైభోగమే. సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండవే ముందర వేరే
చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే ఊహలు ఒకటే దాదులు ఒకటే మన ఇద్దరిది గమ్యం ఒకటే సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండావే నీ పేరు రాసి నా కళ్ళల్లోనే వచ్చేసినానే నా గుండెల్లోనే పెదవులపైనే ముద్దే అడుగుతానే కాటుక చెరిపే కన్నీరే రానీనే వీడిపోను నిన్నే చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే ఒకటేలే తనువు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటేలే ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే ఊహలు ఒకటే దాదులు ఒకటే మన ఇద్దరిది గమ్యం ఒకటే సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండావే లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే నింగి సాటుకున్న సినుకు నువ్వే చుట్టిగా దూకేసి తాకినావే ఎలిసిపోని వాన జల్లులగా ఏమున్నావే ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూర్యుడు చూడు పొద్దురాటిన నిన్ను చూసిపోలేడే చీకటి దాటిన సింధూరుడు తాగేలాగా ఏమున్నావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సుక్కుతో చంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే తొలిసిను కూసేరి నెల గాలి కుప్పించే మట్టి సువాసన నీది పొత్తిల్లో దాగి ముద్దుల్లో తేలే పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల హంగుంది లేత నడుము మడతల్లో ఈ మాయల మనసుంది వాలే రెండు కన్నుల్లో బోలెడంత సిగ్గుదాగుంది వారు జడ గుత్తుల్లో ఈ భూగోళం మొత్తముంది ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సుక్కుతో చంపేశావే ఏమున్నావే పిల్ల
ఎగిరేటి సిలక గోరింక వంక ఓరా కన్నేసి చూసింది చూడు తరిగేటి సొగస కాదేమో బహుశా అయినా నవ్వేసి వచ్చింది నేడు కారు మబ్బు సీకట్లోని వెన్నెల నవ్వుంది ఆరు బయట వాకిట్లో ఆ సుక్కల ముగ్గుల్ది జంట అయ్యే దారుల్లోని సిగ్గుల అడ్డుంది వెంట వచ్చే అడుగుల్లో జన్మ జన్మల తోడుంది పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ ఏం చేసావో ఏమో గదమ్మా ఇంతలో ప్రేమ అంతలో కోమా అతలా కుతలం అవుతున్నానమ్మా నీ పేరేంటో చెప్పు పచ్చ ఒట్టేసుకుంటా నీ ఊరేంటో చెప్పు పెట్ట సర్దేసుకుంటా సెల్ నంబర్ ని చెప్పు రింగు ఇచ్చేసుకుంటా మంచి డేట్ ఉంటే చెప్పు పెళ్లి చేసేసుకుంటా పుట్టనే 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 ప్రేమ పడగొట్టనే ప్రేమ ఏం చేసావో ఏమో గదమ్మా ఇంతలో ప్రేమ అంతలో కోమా అతలా కుతలం అవుతున్నానమ్మా కత్తులతో ఎప్పుడు కల్లోలంగా ఉండే దారుల్లో పువ్వులాగా మెరిసావే ఓ మగ పురుగులతో చిరాకుగా ఉండే జీవితంలో ఆడవాసనిప్పుడే చూపావే నీ క్యాస్ట్ ఏంటో చెప్పు నేను మార్చేసుకుంటా నీ టేస్ట్ ఏంటో చెప్పు వంట నేర్చేసుకుంటా నువ్వు చెప్పేది చెప్పు నేను ఒప్పేసుకుంటా నాన్న కప్పుంటే చెప్పు నేను తీర్చేసుకుంటా పుట్టనే 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 ప్రేమ పడగొట్టనే ప్రేమ ఏం చేసావో ఏమో గదమ్మా దోమతెరలాగా ఉస్సూరని ఉండే నా లైఫ్ వెండి తెర చేసావే ఓ ఒక్క నవ్వుతోనే కుండి లాంటి బుచ్చి గుండెలోన ప్రేమ విత్తనాలే చల్లేసావే నీ ఇష్టాలు చెప్పు లిస్టు రాసేసుకుంటా నీ కష్టాలు చెప్పు నెత్తి మీదేసుకుంటా ఏమి కావాలో చెప్పు గిఫ్ట్ ఇచ్చేసుకుంటా నువ్వు కాదంట చెప్పు నేను రేసుకుంటా పుట్టనే 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 ప్రేమ పడగొట్టనే ప్రేమ ఏం చేసావో ఏమో గదమ్మా ఇంతలో ప్రేమ అంతలో కోమా అతలా కుతలం అవుతున్నానమ్మా
ఏమనుకోనా మనసా చూడక ముందే వెనకే నడిచే తోడొకటుంది కలిసా తెలియదే అడగడం ఎదురై నువ్వే దొరకడం మాయనో ఏమిటో ఏమో అరే మనసా ఇదంతా నిజమా
కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరు గుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే, 7 రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగస్తే. అయినా చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి. అయ్యోరింటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరి. వందే చంద్ర సోదరి వస్తున్నాను నీదరి నీలాంబరి. మంత్రాలేటోయ్ ఓ పూజారి, కాలం పోదా చేజారి. తంత్రాలేవి రావే నారి, నేనేం చే
ఇప్పుడే ప్రహరీ నిన్నే కోరి గాలాలేయకోయ్ మాటలా జాలరి వల్లో వాలదా చేపలా నాసిరి నీతో సాగితే మాటలే ఆవిరి అయినా వేసిన పాటతో పందిరి అడుగేస్తే చేస్తా నీకే నౌకరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి 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 నీ అందమే నీ అల్లరి ధీం తోం తోం పాసరిద పమ ధీం తోం తోం ధీ మగరిసా ధీం తోం తోం పాసరిద పమ ధీం తోం తోం ధీ మగరిసా నిలిచా వలచే కళలో ఆరి తేరి ఇంకా నేర్చుకో చాలదోయ్ నీ గురి నేనే ఆపినా వీడకోయ్ ఈ బరి విడనే వీడనే నువ్వు నా ఊపిరి సాక్ష్యం ఉన్నది జీవధారాజరి ప్రతి జన్మా నీకే రాస చౌకిరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి 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 నీ అందమే నీ అల్లరి బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేత పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం
నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కందిచిందే నేసెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు. మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా, విరిసిన పించమా విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా. అరే నాగాలే తగిలినా నా నీడే తరిమినా, పులకవా పలకవా మామా, ఎంతో మది మాటినా ఇంతేనా అంగన, మదిని మీటు మధురమైన మనవిని వినుమా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా. పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కందిచిందే నేసెగలు. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో, అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో. పదందని బంధువుల కట్టై సన్నా
అమ్మాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. దూరం తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వెయ్యండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, పాటల్లే మారింది ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా. దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా. మబ్బుల్లో చినుకులు మనమంట, మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. కళ్ళతో ఓ చూపు
ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా కాటుకనే దిద్దే వేలవుతా వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పైన నీ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మూను తాకినట్టుంది మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది It's a crazy, 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 crazy feeling. 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 రోడ్ సైడ్ నీ తోటి పానీపూరి తింటుంటే ప్లేటుకి కోటైనా చీప్ అనిపిస్తుంది నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే పుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుంది క్రేజీ 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 ఫీలింగ్ ఇట్స్ అ క్రేజీ 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 ఫీలింగ్ ఇట్స్ అ క్రేజీ 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 ఫీలింగ్ ఇట్స్ అ క్రేజీ 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 మొన్నదాకా సూపర్ అన్న ఫిగరే నిన్ను చూసినాక సోకుందే రోజు నన్ను మూసే నా బ్యాచులర్ బైకే నువ్వు ఎక్కినాక ఐమ్ హ్యాపీ అందే రాంగ్ రూట్ అంటూ కేసు రాసి ఎస్ఐ పేరు చెప్పమంటే కంటట్టిందే నిన్ను నాతో చూసి బాయ్స్ లో ఉన్న జెలసీ పెరుగుతుంటే ఆస్కార్ విన్ అయినట్టుందే సారీ హరి నో అన్న అమ్మాయిలందరినీ వీకెండ్ పార్టీకి పిలవాలని ఉందే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ ని ఐమాక్స్ లో వాళ్ళకి షో వేయాలని ఉందే క్రేజీ 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 ఫీలింగ్ బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్ ఇట్స్ అ క్రేజీ 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 ఫీలింగ్ బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్
దీంతన మాంగళ్యం తంతున కళ్యాణం అంటే ఇద్దరి మనసులు కలిసేనా ఏమయ్యనా బంతెనా నీకు నాకు మధ్యన ఏడంటే ఏడే అడుగుల పువ్వులతో మైనా హ్యాపీ 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 సందేహాలన్నీ ఆపి ఓకే అన్నావంటే తినిపిస్తా తీపి హ్యాపీ 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 సంతోషాలన్నీ నింపి నాకే సొంతం చేసే మొత్తంగా కలిపి దీంతనా తోంతనా మాంగళ్యం తంతునా దీంతనా తోంతనా జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు
అలుసైనా అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణ నేను ఆఫీస్లో ఉన్నానే. అమ్మయ్యా దేవుడా, ఏమిటి నేను ఆఫీస్లో ఉన్నాను అంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ అంత దిగుతూ ఏమైంది ఏమో. ఏమి లేదండి అమ్మ, ఆఫీస్లోనే ఉన్నారు కదా. ఎన్ని ఇప్పుడు 3 సార్లు చెప్పాను ఆఫీస్లో ఉన్నాను, ఆఫీస్ ఫోను, నేను ల్యాండ్ లైన్ మాట్లాడుతున్నాను అని. థ్యాంక్స్ టు గాడ్. మళ్ళీ ఆ దేవుడు ఎందుకు మధ్యలో ఏమైంది చెప్పు. ఏమీ లేదండి, పక్కింటి పంకజం కనపడటం లేదట. వాళ్ళ ఆయన నా దగ్గరికి వచ్చి ఒకటే ఏడుపండి, మా ఆవిడ కనపడట్లేదు అని. అంటే పక్కింటి పంకజం కనపడకపోవడం ఏమిటి, వాళ్ళ ఆయన నీకొచ్చి చెప్పి ఏడవడం ఏమిటి, అంటే ఏమిటి నీ పిచ్చి నీ అనుమానం. అమ్మయ్య ఆఫీస్లో ఉన్నారు కదా అంటే అనుమానం పెనుభూతం అండి ఇలాంటి. హలో 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 ఏంటయ్యా ఏంటయ్యా నేను ఏదంటదంటావా? నేనేదంటదంటావా? సరే అని చూద్దాం. సరే అని చూద్దాం. ఓహో, నేను ఏదంటదంటావు. నేనేదంటదంటావు. సరే అని చూద్దాం. సరే అని చూద్దాం. నేను ఇక్కడ పెద్ద మనిషినయ్యా. నేను ఇక్కడ పెద్ద మనిషినయ్యా. ఈ రోజున మల్లెల వారి ఆహ్వానం మన్నించి ఈనాటి వివాహ మహోత్సవం నూతన వధూవరులు చిరంజీవి సౌభాగ్యవతి విజయభారతి. అమ్మో, అంత పెద్దగా చూస్తాడు ఎవరన్నా? విజయభారతి అన్నది. విజయభారతి మరి చిరంజీవి దేవి వరప్రసాద్. మళ్ళీ గట్టిగా దేవి వరప్రసాద్ అయ్యా. ఆ ఇరుగురిని చిరంజీవుని దీవించడానికి ఎంతో మంచి మనసుతో మల్లెల వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్సులు. వెరీ గుడ్. ప్రసాద్ గారండి. మళ్ళీ ఆయన ఎందుకయ్యా? నాకు తర్వాత డబ్బులు ఇచ్చేది ఆయనేనయ్యా. ఇంత ఆలోచనలో ఉన్నావు ఏంటయ్యా బాబు? పాపం ఆయన ఏదో అమ్మాయి మ్యారేజ్ చేస్తున్నాడు, ఎంతో చక్కగా, మరి గొప్ప విషయం మరి అటువంటిది. మరి ఈ రోజున మనం ప్రసాద్ గారిని వారి మిస్సెస్ బుజ్జి గారిని మనం గౌరవించవలసి ఉన్నది. అంతేనంటవా? అంతే. వెరీ గుడ్. మరి ఈ రోజున ఎంతో మంది పెద్దలు వచ్చారయ్యా. గురూజీ, పిల్లలు కూడా వచ్చారయ్యా. నేనన్నది పెద్దలు, నేనన్నది పిల్లలు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ, పిల్లలకి నేను పెద్దలు అంటే నువ్వు పిల్లలు అంటావు. అదేంటయ్యా, అలా అనకూడదయ్యా. మరి ఎలా అనాలి? ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అంటున్నావు కదా, దేనికంటావు? నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. అమ్మ బాబోయ్, తప్పయ్యా, అలా అనకూడదయ్యా. ఎలా అనాలి? నేటి బాలబాలికలే రేపటి బావి పౌరులు అని ఎవరన్నారు? చచ్చ నెహ్రూ అన్నాడు. నేను ఇలాంటి తప్పని కదయ్యా, అనకూడదు. అంతేనా? అంతే. సరే కానీ మరి ఎంతో మంది వచ్చినటువంటి ఈ సందర్భంలో మరి చిన్నారుల్ని ప్రత్యేకంగా చిన్నపిల్లలు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి స్నేహితులందరికీ, శత్రువు కూడా అయ్యా. ఎనిమియా? నీకా? శత్రువా? ఎవరయ్యా? నువ్వేగా. ఏమన్నయ్యా? నన్ను ఇంట్రొడ్యూస్ చేయలేదయ్యా. నిన్న ఇంట్రొడ్యూస్ చేయలేదా? ఓకే, ఈయన గురించి మనం తెలుసుకుందాం. ముందుగా వీళ్ళందరికీ నీ పేరేమిటో చెప్పు. వెంకటగిరి. వెంకటగిరి అదే పేరయ్యా బాబు. మీ నాన్నగారి పేరు? వివిగిరి. మీ అమ్మగారి పేరు? చందనగిరి. మళ్ళీ ఉందయ్యా, వివిగిరి, వెంకటగిరి, చందనగిరి. మరి మీరు ఎక్కడుంటారు? మంగళగిరి. ఊరి నాయను, ఏం చేస్తుంటావు? దాదాగిరి. ఊరి నాయన, ఇదొకటి కూడా ఉందా నీకు? దానికి ముందు చెంచగిరి.
చెంచాగిరియా? అదేంటయ్యా? అది లేకపోతే దాదాగిరి కాలేడు కదయ్యా. ఓహో, ముందు చెంచాగిరి చేస్తే దాదాగిరి అవుతాడనమాట. అర్థమైంది నాకు సీను. ఓకే, అసలు విషయంలోకి వచ్చేసేయి. ఏంటది? మరి మీ ఫ్యామిలీ గురించి చెప్పాలి కదా. అవునయ్యా. మరి మీ ఫ్యామిలీలో మీ నాన్నగారికి, అదే మీ కుటుంబం మొత్తం ఎంతమంది? 11 మంది అయ్యా. 11 మంది అంటే మీ నాన్న క్రికెట్ టీం తయారు చేస్తున్నాడు అన్నమాట. అవునయ్యా. ఓహో, 11 మంది ఒక క్రికెట్ టీంలా తయారు చేసేది నాన్న. ప్రస్తుతం మీ నాన్న ఏం చేస్తున్నాడు? ఇంకో క్రికెట్ టీం తయారు చేస్తాడయ్యా. నేను అడిగింది అది కాదయ్యా. ఏది? అదేనయ్యా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని. పని చేస్తుంటాడయ్యా. ఏ పని? ఇంజనీర్ అయ్యా. ఇంజనీరా? ఇంజనీర్ అంటే దేనిలో ఏ భాగం? ఎక్కడ ఇంజిన్ ఆగిపోతే నీళ్లు వస్తుంటాడయ్యా. పోయి, ఇదేం ఉద్యోగం అయ్యా బాబు? నీళ్లు అంటే ఇంజిన్ ఆగిపోతే నీళ్లు పోస్తుంటాడా? సరే సరే, ఓకే. నెక్స్ట్ అడగండి. అడుగుతున్నానయ్యా బాబు, నీకు పెళ్ళయిందా? ఏంటి కోపంగా చూస్తున్నావు? మొన్ననేనయ్యా ఎంగేజ్మెంట్ అయ్యిందయ్యా. ఓ, నిశ్చితార్థం అయ్యిందంట మనోడికి. మరి పెళ్ళెప్పుడు? పిల్ల నానుండా? పిల్ల నానుండాడు. పిచ్చ కొట్టుడు కొట్టాడయ్యా. పిల్ల నాన్న నిన్ను పిచ్చ కొట్టుడు కొట్టాడా? ఎందుకు? ఏం జరిగిందయ్యా? ఏముందండి, ప్రతి దానికి పిల్ల నాన్న అంటే అమ్మాయి నాన్న ఏమన్నాడయ్యా? నా పిల్ల బంగారం, నా పిల్ల బంగారం అంటున్నాడయ్యా. ఓ, నీ పిల్ల బంగారం, నా పిల్ల బంగారం అంటున్నాడా? అవునయ్యా. వెరీ గుడ్. అవును, మా అమ్మాయి బంగారం అంటాడు, తప్పేముంది? నేను అన్నానయ్యా. ఏమన్నావు? తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానయ్యా. తాకట్టు పెట్టుకోవచ్చు అని అడిగావా? గొంతు మీద కాలేసి తొక్కలా, అంతేనా? అంతే. ఊరి నాయనో, నువ్వు మామూలుడు కాదయ్యా. అవును, నీకు ఇన్ని తెలివితేటలున్నాయి కదా. నువ్వు ఎప్పుడు పుట్టావు? శనివారం పుట్టావా? గురూజీ, మీరు ఎప్పుడు పుట్టారు? నేను ఆదివారం పుట్టా. ఆదివారం సెలవు కదయ్యా, ఎలా పుడతారు? ఆదివారం సెలవు పుట్టా? బాబోయ్ బాబోయ్, నీతో చాలా కష్టంగా ఉందయ్యా. అవును, మొన్న ఏంటి బ్యాంక్ దగ్గర ఏదో అటు ఇటు తారట్లాడుతాం, ముఖం అంతా ఏడు ముఖం పెట్టున్నావు, ఏముంది? లోన్ కోసం వెళ్ళానయ్యా. లోన్? బ్యాంక్లో లోన్ కోసం వెళ్ళావా? మేనేజర్ని కలిశానయ్యా. ఓ, మేనేజర్ని కలిసావా? ఏమన్నాడు? బండ బూతులు తిట్టాడయ్యా. లోన్ కోసం బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళితే బండ బూతులు తిట్టాడా? నాకు అర్థం కాదయ్యా. ఎందుకని? పాన్ డీటెయిల్స్ అడిగాడయ్యా. ఓ, పాన్ డీటెయిల్స్ అడిగాడా? తప్పే ఉంది. మరి నువ్వు చెప్పావా? చెప్పానయ్యా. ఏం చెప్పావు? ఆకు ఒక్క సున్నం అన్నానయ్యా. ఆకు ఒక్క సున్నం అన్నావా? పాన్ డీటెయిల్స్ అంటే అవి కాదయ్యా బాబు. మరేంటి అంటే? పాన్ డీటెయిల్స్ అంటే ఇన్కమ్, నీకేంటి అన్నీ తెలుస్తాయి కదా, దాన్ని అయ్యి ఉంటుంది. అంతేనా? అంతే. మరి ఇంతకీ శాంక్షన్ చేశాడా? చేశాడయ్యా. ఓ, వెరీ గుడ్. లోన్ శాంక్షన్ చేశాడన్నమాట. వెరీ గుడ్. మళ్ళీ వెంటనే లాక్కున్నాడయ్యా. లోన్ శాంక్షన్ చేసి ఇచ్చి మళ్ళీ తీసుకున్నాడా? ఏం జరిగిందయ్యా? ఏమన్నావు? నేను అన్నానయ్యా. ఏమన్నావు? మీ జన్మలో ఈ రుణం తీర్చుకోలేదు అన్నానయ్యా. ఈ జన్మలో ఈ రుణం తీర్చుకోలేదు అన్నావా? వెంటనే లాగేసుకున్నాడయ్యా. వెంటనే తప్పు నీది కాదయ్యా. అమ్మ బాబోయ్, నేను ఏమో అనుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఒక చిన్ని పాపను పిలుస్తాను. చిన్ని పాప వద్దయ్యా. మరి కనీసం 10th క్లాస్. వామ్మో, ఇక్కడ 10th క్లాస్ పిల్లలు ఎవరు లేదు. 10th క్లాస్ పిల్లలు అంత పెద్దోళ్ళు కాదు, కానీ చిన్ని బాబుని పిలుస్తా. బాబుతో మాట్లాడుతూ కానీ పిలవండి. ఓ బాబు, నాన్న రండి, కమాన్ రా నాన్న. ఇద్దరు బాబులు, ఇద్దరు కానీ ఒకళ్ళు కానీ, తర్వాత పాపలు. హనుమంతరావు గారు నమస్కారం అండి. సూర్యనారాయణ గారు ఇచ్చారయ్యా. అబ్బో, గాయకులు సూర్యనారాయణ గారు విశ్వవిఖ్యాతుడు. ఎక్కడ వచ్చారు ఆయన? ఉన్నాడుగా, ఇక్కడెక్కడ కూర్చున్నారయ్యా. అడిగారు మాస్టర్ గారు. మాస్టర్ గారండి నమస్కారం అండి. అబ్బో, డ్యాన్స్ శైలిలో ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఖ్యాతి ఇంకొకరికి లేదు. అటువంటి చక్కని వాయిస్ మన సూర్యనారాయణ గారు మన మధ్య ఉన్నారు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఓకే, ఇప్పుడు మరి బాబుని పిలుస్తాను, బాబుతో మాట్లాడుతూ కానీ పిలవండి. ఓ బాబు, నాన్న. పొట్టోడయ్యా. ఆ బాబు అంత ఎత్తుంటే పొట్టి బాబా.
అంత చక్కగా అందంగా ఉన్నాడు హీరోలాగా ఉన్నాడు. అవునయ్యా, బ్రహ్మాండం. వేరే లెవెల్ డ్రెస్సింగ్ అయ్యా. వేరే లెవెల్ డ్రెస్సింగ్. నీ పేరేంటి? విశ్వతేజ. విశ్వతేజ. అబ్బో, అంటే సూర్యుడు అంతే కదా మరి. లైటింగ్ ఈజ్ ద లైటింగ్. బాబు తిరుగులేదు అబ్బాయి, లైట్ లాగా ఉన్నాడయ్యా. అవును లైట్ లాగా ఉన్నాడు. విశ్వతేజ ఏ క్లాసు? 8th క్లాస్. 8th క్లాస్. వెరీ గుడ్, బ్రహ్మాండం. 8th క్లాస్. చాలా బాగున్నాడయ్యా. చాలా బాగున్నాడు. నెక్స్ట్ మాట్లాడదు కానీ నెక్స్ట్ ఇంకా పుడుతున్నాడయ్యా. నెక్స్ట్ రా. భయపడుతున్నాడు ఏంటయ్యా? నేను అలా కనపడుతున్నానా? అది కాదయ్యా, నిన్ను చూసి చాలా ఆనందపడుతున్నాడు. ఇంకో బాబు దాన్ని పొట్టి బాబు, ఆ బాబుని పంపించు. ఆ బాబుని బాబీ కటింగ్. బాబు కటింగ్. వెరీ గుడ్. లిప్స్టిక్ వేసాడయ్యా. వావ్. గురూజీ ఏం చూస్తున్నా? తొలి పళ్ళయ్యా. పళ్ళు ఉన్నాయ్యా బాబుకి చక్కగా. నవ్వు నానా దగ్గర దగ్గర. గురూజీ ఏమన్నా అవుతున్నాడయ్యా? నవ్వుతున్నాడయ్యా. వెరీ గుడ్. నీ పేరేంటి? హర్ష. 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 హర్షవర్ధన్. హర్షవర్ధన్. హర్షుడు మంచి గొప్ప రాజయ్య. అవునయ్యా. హర్ష. వెరీ గుడ్. ఏ క్లాసు హర్ష? సెకండ్ క్లాస్. వెరీ గుడ్. నువ్వే క్లాస్ అని అడుగమ్మా. నువ్వే క్లాసు అని అడుగు. నువ్వు అడుగు నువ్వే క్లాసు అని. నేను 2 kg. 2 kgయా? అదేంటయ్యా 2 kg ఏంటి? LKG ఉందా? ఉందయ్యా. UKG ఉందా? ఉందయ్యా. 1 year లో చదివేశానయ్యా. ఓహో, LKG UKG 1 yearలో చదివావా? అందుకని 2 kg అయ్యా. ఓహో 2 kg. వెరీ గుడ్. పిలుస్తాను. 2 kg. అమ్మ బాబోయ్. ప్రస్తుతం ఏం చేస్తున్నావు? అడుగమ్మా. ఏం చేస్తున్నావు అని అడుగు. నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. LKG గర్ల్స్కి ట్యూషన్ చదువుతానయ్యా. LKG గర్ల్స్కి ట్యూషన్ చెబుతున్నావా? తప్పు నీది కాదయ్యా, అడగడం మాది. చిన్ని క్వశ్చన్స్. చిన్ని క్వశ్చన్స్. బాబు రానా? బాబు ఉండండి. విశ్వతేజ కమాన్ ద సైట్. విశ్వతేజ ఏంటి అడుగుమ్మా. రానా? చిన్ని క్వశ్చన్స్. చిన్ని క్వశ్చన్స్. నీకు బూతులు తెలుసా? మా బాబు ఎలా ఉన్నాడు నీకు? బూతులు తెలిసి బూతులు మాట్లాడే అబ్బాయి ఎలా ఉన్నాడా? కాదయ్యా, అడిగానయ్యా. ఓహో అడిగావా? ఆ బాబుకి బూతులు రావంట. నీకు వచ్చా అని అడుగు. నీకు వచ్చా? ఎడగదేస్తా అను చూద్దాం. అంటున్నానయ్యా. అను. బూతులేగా? బూతులే అన్న అనవయ్యా. అందరూ నాకలి చూస్తారయ్యా. ఎందుకని? కోపంగా చూస్తారయ్యా. ఎందుకని? బూతులు అన్నాను కదా. ఓహో బూతులు అన్నావు కదా అందుకనే. అమ్మ బాబోయ్. అయితే బాబు ఇప్పుడు బూతులు అంటాడంట. చూద్దాం. అనమను. అన్న అను. అన్న పెద్ద చెప్తాడు. అను అని చెప్పు చూద్దాం అంటున్నా. అనవయ్యా. అందరూ నాకలి చూస్తారయ్యా. మళ్ళీ నీకనే చూస్తున్నాడు. అను చూద్దాం. అన్న అనవయ్యా. బూతులే. STD బూత్. STD బూతా? మిల్క్ బూత్. మిల్క్ బూతా? ఎలక్షన్ బూతా? అంటే బూతులు అంటే అయ్యే కదయ్యా. ఓహో నేను ఇంకా ఆ బూతులు అనుకున్నా. పిచ్చ కొట్టుడు కొడతారయ్యా. ఓ నువ్వు కొంచెం తప్పుకున్నా నా బాబు వస్తాడు. రా నాన్న. చిన్ని క్వశ్చన్. నీ పేరేమన్నావు? కౌశిక్. నువ్వు రోజు తల్లుకుంటావా? తల దువ్వుకుంటాడు. దేంతో? బాబు ఆ బాబు కాబట్టి నేను అందిస్తున్నాను. అందిస్తానయ్యా. చిన్న బాబు కదా. తల దువ్వుకుంటాడు. దేంతో? అదేనయ్యా దువ్వెనతో. అంతేనా? దువ్వెని తెలుగులో ఏమంటావు? దువ్వెని తెలుగులో ఏమంటాం? ఏ నాన్న దువ్వెని తెలుగులో ఏమంటాం? దువ్వె. బాబు నువ్వు మరీ ఎక్కువ వెళ్ళబాకు. దువ్వెని తెలుగులో దువ్వెనే అంటారు. అంతేనా? అంతే. కాదయ్యా. కాదంట. మరేమంటారు? ఏమంటాడు అడుగుతాడు బాబు. రావడం సరిగ్గా. దువ్వెనే తెలుగులో కూడా దువ్వెనే అంటారు. కాదయ్యా. కాదంటే మరి ఏమంటాడో చెప్పు. ఏకల, సవరణ,
యంత్రం. ఏకల సవరణ యంత్రమా? ఓది నాయను, ఇది ఎక్కడ భాషయ్యా బాబు నీకు? ఏకల సవరణ యంత్రము. బాగుందయ్య నువ్వు చెప్పింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పోలీసోళ్ళు డిప్ప కటింగ్ ఎందుకు కొట్టించుకుంటారయ్యా? అంటే నీలాగా డిప్ప కటింగ్ అంటే కౌంట్ చేస్తారు, తెలుసు కదా? సోగా ఉన్నానన్నే స్పెషలే చేసావులే సోగానే బోరై ఉండే సోలై నిండవే ముందర వేరే అందగత్తెలున్నా పక్కకు పోవెన కళ్ళే ఎందరిలోన ఎంత దూరమున్నా నీ చూపు నన్ను ఒకటే
చిన్ని గారు ఏమంటోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమంటోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమంటోయ్ నాని గారు చెప్పండోయ్ వన్స్ మోర్ చిన్న